కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం కేసులో ప్రధానంగా 24 మందిని విచారించినట్లు సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో సిబిఐ పేర్కొంది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్, మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్, మొదటిసారి ట్రైనీ డాక్టర్ మృతదేహాన్ని చూసిన వ్యక్తి, బాధితురాలి తల్లిదండ్రులు, వారికి మొదటిసారి ఫోన్ చేసిన ఆసుపత్రి అసిస్టెంట్ సూపరింటెండెంట్ను సిబిఐ విచారించింది. ఘటనకు ముందు బాధితురాలితో భోజనం చేసిన 4 స్నేహితులు, ఫుడ్ డెలివరీ బాయ్, ప్రధాన నిందితుడు పడుకున్న బరాక్ ఏఎస్ఐ, అతని స్నేహితుడు, బాధితురాలి 4 అత్యంత సన్నిహితులు, పోస్టుమార్టం నిర్వహించిన 5 వైద్యులు, ఆసుపత్రికి చెందిన మరో 2ని సిబిఐ విచారించింది. వీరితో పాటు 49 మంది గ్రౌండ్ స్టాఫ్, సెమినార్ హాల్లో రెనోవేషన్ చేసిన కార్మికులను విచారించినట్లు కోర్టుకు సిబిఐ నివేదించింది. మరోవైపు కోల్కతా అత్యాచారం, హత్య కేసుపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దేశంలోని ప్రతి ప్రాంతంలో మహిళలకు భద్రత కల్పించాలని ప్రజలు వీధుల్లో నిరసనలు చేస్తున్నారు. మహిళల భద్రతపై ప్రజలు నిత్యం ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ కేసులో ఇప్పుడు హైకోర్టు మాజీ న్యాయమూర్తులు, మాజీ బ్యూరోక్రాట్లతో పాటు పలువురు ప్రముఖులు కోల్కతా బిడ్డకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం కేసులో ప్రధానంగా 24 మందిని విచారించినట్లుగా సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో సిబిఐ పేర్కొంది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్, మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్, మొదటిసారి ట్రైనీ డాక్టర్ మృతదేహాన్ని చూసిన వ్యక్తి, బాధితురాలి తల్లిదండ్రులు, వారికి మొదటిసారి ఫోన్ చేసిన ఆసుపత్రి అసిస్టెంట్ సూపరింటెండెంట్ను సిబిఐ విచారించింది. ఘటనకు ముందు బాధితురాలితో భోజనం చేసిన 4 స్నేహితులు, ఫుడ్ డెలివరీ బాయ్, ప్రధాన నిందితుడు పడుకున్న బరాక్ ఏఎస్ఐ, అతని స్నేహితుడు, బాధితురాలి 4 అత్యంత సన్నిహితులు, పోస్టుమార్టం నిర్వహించిన 5 వైద్యులు, ఆసుపత్రికి చెందిన మరో 2ని సిబిఐ విచారించింది. వీరితో పాటు 49 మంది గ్రౌండ్ స్టాఫ్, సెమినార్ హాల్ రెనోవేషన్ చేసిన కార్మికులను విచారించినట్లుగా కోర్టుకు సిబిఐ నివేదించింది.